నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య నర్రా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు రావాల్సిందే. పెట్టుబడులు వస్తేనే, కొత్త పెట్టుబడులు వస్తేనే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ కూడా భవిష్యత్తులో డెవలప్ అవుతుంది. ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు అనేవి కంపల్సరీ అవసరమే. అయితే మన రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ అవసరం మనకి. అందుకని నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు అనంటే దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ ఐటీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు ఏం కావాలి, సదుపాయాలు ఎలాంటివి కావాలి అన్నీ కూడా మేము అక్కడ చూపిస్తాము. అన్నీ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవడానికి చక్కని ల్యాండ్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. ఇక కావాలంటే మీకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏమైనా రాయితీలు కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎలాంటివి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడికి వాళ్ళు వెళ్ళారు. మొత్తం ఆ దావోస్లో పర్యటనలో ఇప్పుడు వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది చంద్రబాబు నాయుడికి 15th టైం దావోస్ పర్యటన. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న 15వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న టైంలో 15వసారి దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ ఆయన ఉన్నారు. సో 15వసారి దావోస్కి ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావోస్లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంత బిజీగా గడుపుతున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఫొటోసే. సో ఇది వచ్చేసి దుబాయ్కి సంబంధించి, అక్కడ దావోస్లో పారిశ్రామికవేత్తలతోటి ఉన్నారు. అబ్దుల్లా బిన్ ఈయన యుఏఈ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజంకి సంబంధించిన మినిస్టర్ యుఏఈకి. సో ఇంకా ఇదైతే గతంలో ఐటీ శాఖల మంత్రి. ఆయన దావోస్కి వెళ్ళమంటే చలి పుడుతుంది, అక్కడ -°C చలి ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, అక్కడ చాలా కష్టం అసలు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు చూడండి, ఎప్పుడు అదే డ్రెస్సు, అక్కడ చలి ఉండనివ్వండి, వేడి ఉండనివ్వండి, ఎలా ఉండనివ్వండి వాతావరణం, ఆయన డ్రెస్సు మార్చరు. మిగతా వాళ్ళైనా సరే, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తే లోకేష్ చూడండి ఎలాంటి టీషర్ట్ వేసుకున్నారు, కాస్త చలి అది అంతా ఆగడానికి. మిగతా వాళ్ళు కూడా కోట్లు సూట్లు వేసుకున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడు అదే డ్రెస్సు, అలాగే ఉంటుంది. ఆయన బిహేవియరు మారదు, ఆయన ప్రవర్తన అట్లాగే ఉంటుంది, ఆయన ఆహార్యం అలాగే ఉంటుంది, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. కోపం ఉండదు మనిషికి, అలాగని అతిగా సంతోషపడరు, అతిగా ఆనందపడరు. సో ఆయన బిహేవియర్, ఆయన పెక్యులర్ మనిషి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు. సో అయితే కమింగ్ టు ద పాయింట్, ప్రస్తుతం దావోస్లో కేవలం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, అంటే మన రాష్ట్రానికి చెందిన వాళ్లే కాదు, దాదాపుగా ఒక 10 రాష్ట్రాలు, భారతదేశం నుంచి ఒక 10 రాష్ట్రాలు అక్కడికి వెళ్ళాయి. ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే తమిళనాడు నుంచి, అండ్ మన కేరళ నుంచి, అండ్ తెలంగాణ నుంచి, అండ్ ఆల్సో గుజరాత్ నుంచి, ఇలాగా సుమారుగా 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, అలాగే ఆయా రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రయత్నం ఒకటే, ఆ రాష్ట్రాలకి పెట్టుబడుల్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తున్నారంటే, దావోస్ పర్యటనలో వివిధ దేశాల్లో సంబంధించిన పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు కదా, దావోస్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఆయన పిలుపునివ్వటం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కేవలం వాళ్ళతోనే కాదు, చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ తెలుగువారిని కూడా పలకరిస్తున్నారు. తెలుగు వాళ్ళు ఆయనకి చాలా ఘన స్వాగతం పలికారని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఇదిగోండి, ఇది దానికి సంబంధించిన వీడియో. తెలుగు వాళ్ళు ఎలా ఆహ్వానం పలికారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పైగా ఇంకోటి ఏంటో తెలుసా, ఆయన దావోస్కి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళట. అక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 10 మంది 15 మంది కుటుంబాలు అలా ఉండేవాళ్ళట. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మాట కూడా ఆయన చెప్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది, తెలుగు వాళ్ళు ఇక్కడ ఇంత వేల సంఖ్యలో ఉండటాన్ని గమనిస్తే ఆశ్చర్యంగా ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే తెలుగు జాతి ఖ్యాతిని పెంచాలి అని కూడా పిలుపునిస్తున్నారు. అంటే ఒక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాగా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందాలి తెలుగు వాళ్ళంతా, మిలీనియర్లు అవ్వాలి, బిలీనియర్లు అవ్వాలి, చాలా పెద్దగా ఉండాలి వాళ్ళంతా కూడా, వాళ్ళ
కలలు పెద్ద పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి, తెలుగు జాతిని ఖ్యాతిని పెంచండి అని చెప్పేసి. అంటే ఒక ప్రాంతం వాళ్ళ గురించి, అంటే సొంత మనుషుల గురించి చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తారనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కులాలకి మతాలకి అతీతంగా, అంటే మన ప్రాంతం వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఆయనకి పట్టింపు ఉండదు. తెలుగు వాళ్ళు అంటే చాలు. అక్కడ పరిశ్రమల పరంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి పరంగా కావచ్చు, ముందుండాలి అని అంటారు. అన్ని రంగాల్లోనూ తెలుగు వాళ్ళు ముందుండాలి అంటారు చంద్రబాబు. సో అక్కడ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ఆహ్వానం ఆయనకి లభించింది. సో ఇక పారిశ్రామికవేత్తలతోటి ఆయన మాట్లాడుతున్న తీరుతెన్నులు ఇవన్నీ కూడా మనం గమనిస్తే, సో ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు చాలా బిజీగా గడుపుతున్నారు. మనం చూస్తే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు మరి విలేకరులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, మాట్లాడే సందర్భంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడిగితే దట్ ఈజ్ సచ్ ఎ లాంగ్ క్వశ్చన్, డిఫికల్ట్ టు ఆన్సర్ అని చెప్పేసి ఆయన ఏదో అన్నారు. అప్పుడు అంటే ఆయనకు అర్థం కాలేదా, అసలు క్వశ్చనే అర్థం కాలేదా, లేకపోతే వాళ్ళు మాట్లాడే స్లాంగ్ అర్థం కాలేదా ఏంటో తెలియదు, కానీ ఆ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయారు. పైగా అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పనిచేశారు. గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదం, ఎంత హాస్యాస్పదమైనయో కూడా మనం చూసాం. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చిన తర్వాత ఈయన కూడా దావోస్ పర్యటనకు వెళ్ళారు. అదిగోండి, ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ఆయన దావోస్ పర్యటన ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత విలేకరులు ప్రశ్నించారు ఆయన్ని, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఎంత పెట్టుబడులు వస్తున్నాయి ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఒకటే, ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది, ఆ కోడి గుడ్డుని పొదగాలి, గుడ్డులోంచి పిల్ల బయటికి రావాలి, అది పెద్దయి మళ్ళీ గుడ్లు పెట్టాలి. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంకా గుడ్డు స్థానంలోనే ఉంది అని చెప్పేసి ఆయన కొన్ని గుడ్డు కబుర్లు చెప్పారు, గుడ్డు ఉపమానాలు చెప్పారు. సో అదంతా కూడా ఎంత హాస్యాస్పదమైంది, ఎంత వివాదాస్పదమైంది అనేది కూడా మనం చూసాం. సో అప్పటి నుంచి ఆయన్ని గుడివాడ అమర్నాథ్ కాకుండా గుడ్డు అమర్నాథ్ అని పిలవటం కూడా ఆయనకు ఒక పేరు పడిపోయింది. సో ఇదంతా వేరే విషయాలు, అదంతా పక్కన పెడితే గత ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వం ఎక్కడ దాన్ని సరిచేస్తుంది అన్నదే ముఖ్యం మనకి. సో గత ప్రభుత్వం పరిశ్రమల్ని తీసుకురావడంలో ఫెయిల్ అయింది ఖచ్చితంగా 100%, అందులో ఎక్కడ డౌట్ కూడా లేదు. వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటే ఇప్పుడు పరిశ్రమలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే చూస్తే విశాఖపట్నంలో డేటా సెంటర్ల వల్ల పెట్టుబడి పెట్టింది చూస్తే కనుక 1,30,000 కోట్లకు సంబంధించి కేవలం ఒక డేటా సెంటర్ల వల్లే పెట్టుబడి వస్తుంది మనం చూసాం. ఆ తర్వాత దానికి అనుబంధంగా ఎన్ని కంపెనీలు వస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళ క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేసాయి, ఫౌండేషన్ స్టోన్లు కూడా వేస్తున్నాయి. అందుకే లోకేష్ అంటారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీలో ఉంది, మీరు రండి, మీకు ఏం కావాలో మేము చూస్తాము, మేము ఏర్పాటు చేస్తాము, అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము, మీరు వచ్చేయండి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. అంటే పక్క రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు, అంటే చిన్న చిన్న కంపెనీలు కూడా ఏమైనా ఇబ్బందులు పడుతుంటే మీరు ఇక్కడికి రండి బ్రదర్, మేము ఉన్నాము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, మీరు రండి, మేము ఇక్కడ మీకు అన్నీ కల్పిస్తాం, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఏపీ డెవలప్ అవడానికి పెద్దగా టైం తీసుకోదనిపిస్తుంది. మొన్న మనం కూడా చూసాం, సిఐఐ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి కంపెనీలు, వివిధ కంపెనీలు. సో వాటిల్లో ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి అనేది పక్కన పెడితే ముందుగా అసలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి అంటే అది నిజంగా మంచి పరిణామంగానే భావించాలి. అలాగే మీకు చూసుకుంటే ఇంకా కొన్ని పరిశ్రమలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ముందుకు వస్తున్నాయి. అంటే మొన్నటికి మొన్న మనం చూసాం 90,000 కోట్లతోటి పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ అమోనియాకి సంబంధించిన కంపెనీ ముందుకు వచ్చింది. సో అలాగా ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయి ఏంటి అనేది మనం ఇంకా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా కొంతమంది బిజీగా పర్యటిస్తున్నారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాబోయే రోజుల్లో పెట్టుబడులు వరద పెరగాలి అని చెప్పేసి, మన ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే లాగా కాకుండా ఆ పరిస్థితులు మారిపోయి ఉద్యోగం అంటే పక్క రాష్ట్రాల యువతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు రావాలి అని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.